రైతన్న అందరికీ అన్నం పెట్టే అన్నదాత. అలాంటి అన్నదాత చేసే వ్యవసాయం పండగ దండగ. దీనిపై ఇప్పుడు చర్చ మొదలైంది. చాలామంది వ్యవసాయం చేయలేక కౌలుకి వదిలేస్తున్నారు. దీంతో కౌలు రైతులకు ఈ వ్యవసాయం ఒక ఆసరాగాను ఒక భారంగాను మారిపోయింది. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కౌలు రైతులను ఆదుకోవాలని ఒక పథకానికి రూపకల్పన చేసింది. ఇంతకీ ఆ పథకం ఏమిటి, వ్యవసాయదారుడికి అందే ఆ సాయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. అన్నదాతకు వ్యవసాయం భారం అయిపోయింది. పంట పండించాలంటే జీవితం పణంగా పెట్టాల్సొస్తోంది. రుణాలు దొరక్క పెట్టుబడులు పెరిగిపోయి అష్టకష్టాలు పడుతున్నారు. ఆరుగాలం పనిచేసిన ఫలితం అప్పులే. అలాంటి అన్నదాతను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. కనీస పెట్టుబడులు లేక ప్రభుత్వాల ఆసరా కోసం ఎదురు చూస్తున్నాడు. కనీస మద్దతు ధర ఉంటే పంటను లాభసాటిగా మార్చడానికి నిరంతరం శ్రమిస్తున్నాడు. కొంతమంది రైతులు సాగు చేయలేక లాభసాటిగా లేకపోవడంతో వ్యవసాయానికి దూరం అవుతున్నారు. భూమి తల్లిని పంట భూమిగా మార్చేందుకు కౌలు రైతు దిక్కయ్యాడు. కొన్ని లక్షల ఎకరాల భూమి కౌలు పద్ధతిలో సాగవుతోంది. యజమానికి లాభం లేని వ్యవసాయం కౌలు రైతులకు ఎలా కలిసొస్తుంది? దీంతో వ్యవసాయం మనుగడ మళ్లీ కష్టసాధ్యం అవుతోంది. అలాంటి వ్యవసాయాన్ని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. కౌలు రైతులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. పంట సాయంగా 15,000 రూపాయలు కౌలు రైతుకు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ఏపీ ప్రభుత్వ ఖజానాపై 1,350 కోట్ల రూపాయల భారం పడుతుంది. దీనికి కొన్ని నియమ నిబంధనలు రూపొందించారు. రెవెన్యూ శాఖ నుంచి రుణార్హత కార్డులు, వ్యవసాయ శాఖ నుంచి కౌలుదారు పత్రాలు ఉండాలి. అలా అర్హత ఉన్న వారికి 5 ఎకరాల లోపు వ్యవసాయం చేసేవారికి 9,000 రూపాయలు, 5 ఎకరాల పైబడి చేసిన వారికి 10,000 రూపాయలు ప్రభుత్వం సాయం అందిస్తుంది. అదే 1 సెంటు భూమి కూడా లేని రైతులకు 15,000 రూపాయల ఆర్థిక సాయం అందుతుంది. రైతు సోదరులందరికీ కూడా ఒక మంచి పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అది సూత్రప్రాయంగా చేయడం జరిగింది. అదేవిధంగా దానికి కావాల్సినటువంటి గవర్నమెంట్ ఆర్డర్సు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ అనే ప్రోగ్రాము మనకు రైతులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా 3 కేటగిరీస్ చేయటం జరిగింది. మొదటగా ఏంటంటే సన్న చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పిఎం కిసాన్ ప్రోగ్రాంలో సంవత్సరానికి 6,000 రూపాయలు రావటం జరుగుతుంది. దానికి అదనంగా 9,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనం అంటే మొత్తం కలిపి 15,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్లో చాలా ఎక్స్క్లూజన్స్ ఉన్నాయి. అంటే 5 ఎకరాలకు మించి ఉన్నటువంటి రైతు ఎవరైతే ఉన్నారో వారికి ఆ స్కీమ్లో వర్తింపు లేదు. బట్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల వారికి కూడా 10,000 రూపాయలు అనేది రావటం జరుగుతుంది. ఇక ముఖ్యమైనటువంటి తేడా ఏంటంటే కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇలాంటివి ఎప్పుడూ రావటం జరగలేదు. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్లో కూడా కౌలు రైతులు టోటలీ ఎక్స్క్లూడెడ్ ఈ స్కీమ్ నుంచి. ముఖ్యమంత్రి గారు ఏంటంటే కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు మనం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఈరోజు జిల్లా స్థాయి అధికారులు, కలెక్టర్సు, జాయింట్ కలెక్టర్సు, రెవెన్యూ, అగ్రికల్చర్ స్టాఫ్తో అందరితో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా సిఇఓ ఆర్టీజీ వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈరోజే ప్రతి అర్హులైన రైతులందరికీ కూడా 1,000 రూపాయలు ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా 500 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ బ్యాంకుకు చేయటం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేయించారు. అయితే రాష్ట్రంలో మొత్తం 15,50,000 మంది కౌలు రైతులు ఉన్నట్లు గణాంకాలు తయారు చేశారు. వీరిలో సెంటు భూమి కూడా లేనివారు మొత్తం 9 లక్షల మంది ఉంటారు. కౌలు రైతులకు మార్చి లోపులో 4,000 రూపాయలు బదలాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రైతుల అకౌంట్స్లో రుణం బదలాయించే ప్రక్రియను ప్రారంభించింది. ఇక
ఇక్కడ ఒక్కటే సమస్య, ఎంతమందికి కౌలుదారు పుస్తకాలు ఉన్నాయి, ఎంతమందికి గుర్తింపు ఉంది? దీనిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద కొన్ని లెక్కలు ఉన్నాయి. అయితే కొంతమంది రైతులు నేరుగా కౌలు రైతులకు రికార్డులు అప్పగించడానికి, కౌలు రైతుగా గుర్తించడానికి అంగీకరించడం లేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే కొన్ని లక్షల మంది కౌలు రైతులు ఈ రికార్డుల కోసం, ఈ కౌలు రైతుల గుర్తింపు కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కౌలు రైతులు కొంతమంది కోరుతున్నారు. అది కూడా చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం భారతదేశంలోనే ఒక వినూత్నమైనటువంటి పథకంగా ఉండడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులందరికీ, ముఖ్యంగా కౌలు రైతులందరికీ సాయం చేయడానికి ముందుకొచ్చిన అత్యద్భుతమైనటువంటి పథకంగా మిగిలిపోతుంది. ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియ కౌలు రైతుల జీవన విధానాన్ని మార్చుతుంది. ముఖ్యంగా కౌలుకు చట్టబద్ధత అనుకోకుండానే వచ్చేస్తుంది. ఎందుకంటే కేవలం కౌలు రైతులకు ఈ సాయం అందించడం వల్ల అందరూ అగ్రిమెంట్స్ చేసుకుంటారు. దాదాపు 90% వ్యవసాయ సాగు కౌలు మీదే సాగుతుందని చాలా మంది అభిప్రాయం. ఇప్పుడు ప్రభుత్వం సాయం అందించడానికి ముందుకు రావడంతో కౌలు రైతులు అగ్రిమెంట్స్ తీసుకోవడానికి ముందుకొస్తారు. రైతులు కూడా అవకాశం కల్పిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం సరైన విధానాన్ని తీసుకొచ్చిందనే చెప్పాలి. వ్యవసాయం ఆధునిక పుంతలు తొక్కుతుంది. ప్రపంచవ్యాప్తంగా లాభసాటిగా మారిన వ్యవసాయం ఆంధ్రప్రదేశ్లో మాత్రం, ముఖ్యంగా భారతదేశంలో అంతంత మాత్రంగానే ఉంది. ఎందుకంటే రైతుకు పెట్టుబడి పెరిగిపోయింది. దీంతోపాటు గిట్టుబాటు ధరలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇక కౌలుదారుడు కౌలు చెల్లించాలంటేనే కష్టంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం రైతుకు ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల ఇప్పటికే ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న రైతులకు ఎంతో ఊరట కనిపిస్తుంది. ఈ పథకం పూర్తి స్థాయిలో అమలు జరిగినట్లయితే కౌలు రైతులు మరింత ఉత్సాహంగా వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంది. కౌలు రైతుకు జయహో అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కౌలు రైతులు ఆనందోత్సవాల మధ్య మునిగి తేలుతున్నారు. ముఖ్యంగా నేరుగా కౌలు రైతుకే ఆర్థిక సాయం అందించడం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా సహేతుకమని, రైతుకు మేలు చేసే అంశమని, ఇటీవల కాలంలో ఏ ప్రభుత్వం తీసుకునే విధంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల కౌలు రైతులందరూ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తీకరిస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు. ఆ రైతుల అభిప్రాయం తీసుకున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు సార్ చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, కౌలు రైతుకు ఆర్థిక సాయం చేయాలని. నేరుగా దాదాపు 15,000 రూపాయల వరకు ఆర్థిక సాయం వస్తుంది. దీనిపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏమనుకుంటున్నారు? అయితే ముందుగా 3వ విడత రుణమాఫీ వచ్చేసింది, కానీ కౌలు రైతులకు రాలా. ఆ రైతుకి ఆన్లైన్లో పెడితే ఏంటంటే ఆ సరైన బేత రైతుకే వర్తిస్తుంది, కౌలుదారులకు రాట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే కౌలు రైతులు కూడా ఇచ్చేసి అదే వేరే రైతులకి కౌలు రైతులు కూడా 15,000 రూపాయలు ఇచ్చేటట్టుగా ఇప్పుడు నిర్ణయించారు. దాంతో కౌలు రైతులందరూ సంతోషంగా హర్షం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత దాని మీద మీరు స్టడీ చేశారా? దాని మీద ఎలా ఉంది, ఏంటి పథకం ఎలా ఉందని చూసారా? పథకం బాగుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఎకరానికి 1000 రూపాయలు కాడికి చంద్రబాబు నాయుడు ఈ రోజు రాత్రి ఉదయం బ్యాంకులో అకౌంట్లో పడిపోయింది కొంతమందికి. కేంద్రం నుంచి రాలా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రాత్రి రిలీజ్ చేశారు. ఈ పొద్దున కూడా చాలామంది రైతులు ఎకరానికి 1000 రూపాయల కాడికి ఆ అకౌంట్లో వచ్చేసినాయని వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు. అదొకటి. అంటే ఇప్పుడు ఇలాంటి పథకం రావడం మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి పథకం వచ్చింది. కౌలు రైతులకు వ్యవసాయం ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది. ఇది మళ్ళీ బక్క కౌలు చేసేవాడంటే పొలం లేక కౌలు చేసేది, ఆ పాల వడ్డీలు తెచ్చి చేసుకుని రైతుకి వెళ్ళిపోతారు. కష్టపడేవాడికి డబ్బులు ఉంట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 15,000 ఇస్తుంటే వాళ్ళు సంతోషంగా పండించుకుంటా కానీ పిండి కానీ అందుకని ఉపయోగపడుతున్నాయి. ఇంతవరకు కౌలు రైతుకు నష్టాల బారిన పడేవారిని ఈ ఆర్థిక సాయంతో కౌలు రైతుకు ఊపిరి వచ్చిందని చెప్పేసి అన్నారు. కౌలు రైతుకు నేరుగా 15,000 రూపాయలు ప్రభుత్వమే అందజేస్తుంది. ఇలా అందజేయడం పట్ల కౌలు రైతులు మరి వ్యవసాయాన్ని బాగా చేయడానికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుందండి. ఉపయోగపడకుండా ఎట్లా ఉంటుందండి? ప్రతి పని ఎంతో కొంత రూపాయి కదండి. కలిసినట్టే కదా. 10 రూపాయలు కలిసింది, 10 రూపాయలు కలిసింది. రూపాయి కలవంది, రూపాయి కలవనట్టే కదా. వేడి నీళ్ళకి సన్నీళ్ళు తోడని కొంత మట్టుకి ఉపయోగపడుతున్నాయండి. అది మంచి పని. ఇది ఏనాడు చేయలే. ఇది మంచి పని. ఆ చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ రావాలని కోరుకుంటాం. నా వంతుగా చెప్పాను నేను. మీరు చెప్పండి, ఏమనుకుంటున్నారు? ఈ కౌలు రైతులకు సాయం అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఈ నిర్ణయంకి కౌలు రైతుల్లో ఎలాంటి అభిప్రాయం కనిపిస్తుంది? ఉందండి. మామూలుగా వాళ్ళు చేసుకునే వాళ్ళకి కొంత వెసులుబాటు ఉంటుంది, ఆర్థికంగా కొంత చేయూత వ్యవసాయానికి ముందస్తుగా ఉంటుంది కాబట్టి వెసులుబాటు అనేది ఉంటుంది ఆర్థికంగా. హర్షణీయం.
ఈ ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అనేది చేయటం అనేది ముదావహం. ఓకే, మీరు ఊహించారా ఒక కౌలు రైతులకు ఎలాంటి ఒక పథకం ఒకటి వస్తుంది, అవకాశం ఉంది అని? ప్రస్తుతం అప్పుడైతే అంతకుముందు చెప్పలేదు కదా, ఫస్ట్ ఇప్పుడే కదా అధికారంలో. రేపు దాని గురించి ముందే అమౌంట్ ముందే వేస్తున్నారు ఖాతాలో. బాగా పరిస్థితి. మీరేమనుకుంటున్నారు? ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయం పట్ల మీరేమనుకుంటున్నారు? మేము ఎకరం పొలం, సొంత పొలం ఉంది, 15 ఎకరాలు కౌలు చేస్తాను. ఇప్పుడు వరకు అయితే ప్రభుత్వాలు చాలామంది వచ్చినాయి, అధికారులు చాలామంది మారారు, కానీ కౌలు రైతుకు కూడా ఉపయోగపడేగా ఉండా ప్రభుత్వాలు ఇంత మటుకు వచ్చిన ప్రభుత్వాలు లేవు. ఇప్పుడు రైతుకి ఏంటంటే ఇప్పుడు కౌలు రైతుకు 15,000 ఇస్తున్నారు. 15,000 అనేది ఖచ్చితంగా రైతుకు ఉపయోగం, సంతోషమే. కానీ అసలు పండించిన పంటకి గిట్టుబాటు ధరలు లేవు. ముంగలు ఏంటంటే మనం పండించిన పంటకి గిట్టుబాటు ధరలు కావాలి. ఇప్పుడు రైతుకు 15,000 ఇస్తున్నారు. 15,000 అంటే మేము 2 సంవత్సరాల క్రితం ఒక్క పుట్టుకు అంతా 9,000 అమ్మాం. 2 పుట్టి అమ్మితే 18,000. ఇప్పుడు 1,600. పుట్టి 9,000 అమ్మిన కంద 1,600. దీంతో నష్టపోతున్నాం. ముంగల ఈ 15,000 ఇవ్వటం అనేది కౌలు రైతులకి ఇవ్వటం అనేది అందరికీ, కౌలు రైతులు అందరికీ సంతోషకరమైన. ఇప్పుడు 100కి 10 మందే రైతులు పొలాలు చేసేవాళ్ళు, 90 మంది కౌలు పొలాలు చేసేవాళ్ళే. కానీ ఈ కౌలు పొలాలు చేసి ఈ రేట్లు గిట్టుబాటు రేట్లు లేకపోవటం వల్ల రైతులు ఏడు బాగా దెబ్బతిన్నారు. పంటలు అయితే పండినాయి. ఇప్పుడు 9,000కి కంద అమ్మిన దానికి 1,600 కంద అమ్మిన దానికి ఎంత తేడా వచ్చేసింది? 10,000 రూపాయలు మినిమం అమ్మితే ఇలా 5,000, 4,000. ఇట్లా గిట్టుబాటు ధరలు లేక రైతు చాలా దెబ్బతింటున్నాడు. దానికి ఇప్పుడు నష్టపోయిన దానికి 15,000 ఇవ్వటం అనేది మంచి శుభపరిణామం. రైతులందరూ కూడా చాలా సంతోషంగా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తే మళ్ళీ ఏదైనా ఇట్లాంటి పథకాలు పెట్టి కౌలు రైతులను ఆదుకుంటాడనే దానికోసం ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండారు. ఇందాకడే నేను ఊళ్ళోకి వెళ్తే 1000 రూపాయలు మా ఖాతాలో బండి అని అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేనైతే ఇంకా చూడలాటిని మా ఖాతాలో వేయబండి అని అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఈ పథకం బాగా ఉపయోగపడిద్దని కోరుకుంటున్నాను. ఓకే, అంటే రైతులు చాలా సంతోషంగా అనిపిస్తున్నారు. ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు గిట్టుబాటు ధర కొంచెం తక్కువగా ఉందనేది కొంతమంది అభిప్రాయం. ఇలాంటి టైంలో గిట్టుబాటు ధర అనేది దేశవ్యాప్తంగా నిర్ణయించాల్సినటువంటి విషయం. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మేలు చేసే విధంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల మీరేమనుకుంటున్నారు? మీరు వ్యక్తిగతంగా ఏమనుకుంటున్నారు? కౌలు రైతులకి చేయూత అందించారు, ఎంతో కొంత సాయం చేస్తున్నారు. ఇది బాగుందండి, బాగుంది. పోలవరం నీళ్ళు తాగాలి మా కోరిక. ఏంటండి? పోలవరం నీళ్ళు తాగాలి, నీళ్ళు రావాలి. ఇప్పుడు అదే మా కోరిక. మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి. ఓకే, ఇప్పుడు పోలవరం వస్తుంది కదండి, మళ్ళీ ఆయన రావాలి, ఈ పోలవరం కట్టాలి. నీళ్ళు కొరత లేకుండా, ఇప్పుడు కొరత లేకుండా చేశాడు, మళ్ళీ కొరత లేకుండా చేయాలని, కృష్ణానది నీళ్ళు నడవాలని మా కోరిక, మాకు ఆశించి. రైతుల రేట్లు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. మాకు అది మంచి. ఓకే, ఇప్పుడు ఈ పథకం పట్ల మీరేమనుకుంటున్నారు? మాకు కూడా సంతోషమే. కౌలు రైతుకి ఎప్పుడు లేదు, ఇవాళ వచ్చింది. మాకు కూడా ఆనందం, సంతోషం. పోలవరం మాత్రం గట్టిగా కావాలి, చంద్రబాబు నాయుడు గెలవాలి. ఓకే, అంటే ముఖ్యంగా పోలవరం రావాలంటే రైతులకు పోలవరం నీళ్లు రావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు మళ్ళీ రావాలని కొంతమంది రైతులు కోరుతున్నారు. పోలవరాన్ని పూర్తి చేసిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందని కొంతమంది రైతులు అన్నారు. చెప్పండి. చంద్రబాబు నాయుడు అయితేనే కట్టగలుగుతాడండి, మళ్ళీ ఏ గవర్నమెంట్ వచ్చినా కట్టడు. చంద్రబాబు నాయుడు గెలవాలని మళ్ళీ కోరుకుంటున్నాం. ఈ పెట్టుబడి సాయం కింద 15,000 మాత్రం బాగా ఉపయోగపడుతుందని మేము బాగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి రావాలని కోరుకుంటున్నాం. అంటే ఈ పథకం ఇప్పటికిప్పుడు పెట్టారని ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు పెట్టింది కాదండి, ఏ గవర్నమెంట్ పెట్టలేదు కదా అసలు. ఇప్పుడు వచ్చిన చంద్రబాబు కూడా ఇస్తానన్నాడు, ఇస్తాడు. ఇప్పుడు రుణమాఫీ ఎట్లా చేశాడు అట్లా ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే ఆయన మాట తప్పే మనిషి కాదు. చంద్రబాబు నాయుడు గ్యారంటీగా చేస్తాడు ఆ పని అని మాకు బాగా గట్టిగా నమ్మకం ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలవాలని మేము కోరుకుంటున్నాం అందరం. అంటే రైతులకు ఇన్ని ప్రభుత్వాలు మారాయి, ఇన్ని సంవత్సరాలు చాలా ప్రభుత్వాలు మీరు చూస్తుంటారు మీ వ్యవసాయం చేసిన తీరులో. ఈ మొత్తం ఈ క్రమంలో ఈ 5 ఏళ్లకి గతంలో గడిచినటువంటి 5 ఏళ్లకి అంటే కొన్ని చాలా ప్రభుత్వాలు చూశారు కదా, ఎన్ని ప్రభుత్వాలు రైతుని ఇలా పట్టించుకున్న ప్రభుత్వం ఏదైనా ఏ ప్రభుత్వం పట్టించుకున్న ప్రభుత్వం రాలేదండి ఇప్పటి వరకు, చంద్రబాబు నాయుడు గారు తప్ప. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటాం కానీ మాట నమ్మకం అది. ఆయన చెప్పిన మాట ప్రతి ఒక్క మాట కూడా నిలబెట్టి చేస్తాడు. గతంలో చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నారని కొంతమంది ప్రచారం చేశారు. అంటే దానికి దీనికి ఏమైనా తేడా ఉందా? ఏం లేదండి, అదంతా ఉత్తమ మాటలే. మాకు ప్రచారం వరకే కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాకే మేము శుభ్రంగా మోటార్లు వదిలి నీళ్లు పెట్టుకోగలుగుతున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా జనరేటర్లు పెట్టుకుని పైర్లు వేసుకున్నాం.
అది ఇంకా గుర్తు రావట్లేదేమో జనానికి. ఇప్పుడు ఇస్తానన్న టైం ఖచ్చితంగా ఇస్తున్నాడు టైం. ఇక్కడ పని చేయకపోతే లోకల్లో మనం ఏం చేస్తాం దానికి? అది మనం సరి చేసుకోవాలి. మాట అన్నాక మాట అది బాగానే ఇస్తాడని మాకు గట్టి నమ్మకం ఉంది. మళ్ళీ చంద్రబాబు గారు రావాలని కోరుకుంటాం. ఓకే, ఏమనుకుంటున్నారు? ఇప్పుడు కౌలు రైతు అంటే కౌలు కట్టాలా రైతుకి. ఓనర్ ఈయన కౌలు కట్టాలా, కూలీ నాలి పిండి వేసుకోవాలా. ఇప్పుడు 200 రూపాయలు ఆడ మనిషికి వస్తే ఎంత కష్టపడితే ఆకలికి ఏం కౌలు రైతుకి ఏం మిగలట్లా. ఇటువంటి సాయం చేస్తే వాళ్ళు కొంచెం కాబట్టి కొంచెం తేరుకుంటాడు కౌలు రైతు. అది ఆ 15,000 వస్తే ఆ కౌలుకో కొంత కాబట్టి 30,000-40,000 కౌలు ఇప్పుడు పెరిగిపోయింది రైతుకి. 50,000-40,000 దాకా ఉంది. ఆ రైతుకి డబ్బులు ఇవ్వాలి కౌలుకి. మళ్ళీ పంటకు పిండి వేసుకోవాలా, కలుపు చేసుకోవాలి, ఏం చేయాలి, ఆఖరికి చేతులు ఎత్తున్నాడు కౌలు రైతు. ఇప్పుడు ప్రభుత్వం గుర్తించి 15,000 రూపాయలు కౌలు రైతుకి ఇస్తుంటే చాలా సంతోషంగా ఉంది రైతులకి, కౌలు రైతులకి. విద్యుత్ సరఫరాకు సంబంధించి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక సాయానికి సంబంధించి కానీ ప్రభుత్వం రైతుల పట్ల ఎలా స్పందిస్తుంది అని అనుకుంటున్నారు? విద్యుత్ సరఫరా విషయంలో ముందెన్నడూ లేని విధంగా రైతులకు బ్రహ్మాండమైన ఉపయోగకరంగా ఉంది. 7 గంటల నాణ్యమైన విద్యుత్తు నిర్ణీత కాలంలో ఇస్తున్నారు. రైతులకి అవసరమైన కాలంలోనే విద్యుత్ ఇస్తున్నారు. రైతు అనేవాడు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. లోగడ గవర్నమెంట్లో 2 గంటలు, గంట, అరగంట ఇట్లా కటింగులు ఇస్తూ ఉంటే ఏ రైతు కూడా అది ఆనందంతో లేడు. చాలా ఇబ్బందులు పడ్డారు, పాము కాట్లకు గురయ్యారు, అనేక రకాలైన వీటికి అనుభవించారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 9 గంటలు నిరంతరాయంగా కరెంటు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. నాణ్యమైన కరెంటు ఇస్తున్నారు. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. రైతులు మళ్ళీ పంటలు పండించగలమనే ధైర్యం, ధీమా అన్నీ వ్యక్తం చేస్తున్నారు. రైతుల కళ్ళల్లో ఆనందం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అధికార పీఠం ఎక్కించే విధంగా ఈ రోజులు రైతుల్లో మనసులో, గుండెల్లో ఉంది. కౌలు రైతులకు సాయం అందించడం పట్ల మీరేమనుకుంటున్నారు? ఈరోజు కౌలు రైతులకు సాయం అందిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అది ఒక చరిత్ర. ముందెన్నడూ లేని విధంగా కౌలు రైతు సాయం 15,000 రూపాయలు కౌలు రైతుకు ఊరట కలిగించుంటుంది. కౌలు రైతు అనేవాడు సంపాదన అనేది లేదు, కానీ ఈ 15,000 రూపాయలు పెట్టుబడి సాయంతో ముందల పంట వేయగలడు, పంటను పోషించుకోగలడు. అది రైతుకి ఒక భరోసా. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పెద్దన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఒక భరోసాగా నిలబడ్డాడు. ఆయన చెప్పిన మాటలు ఏదైనా చేయగల ధైర్యం ఉంది. ఆయన చెప్పింది చేస్తాడు. రైతుకి అండగా ఉంటాడు. రైతుకే కాదు అన్ని వర్గాల ప్రజలకు కూడా ఆయన అండదండలతో ఉండి రైతులకు సాయం అందించడం పట్ల రైతులు ఎలా ఉత్సాహంగా ఉన్నారు? నిజంగా రైతులు పండుగ చేసుకుంటున్నారు? రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. రైతులు ఆనంద బాష్పాలతో నిండి వదనాలతో ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. రైతులు మట్టికి సుముఖంగా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున ఎలక్షన్ పెడితే రైతులందరూ ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు గారిని దీవించి ఆశీర్వదించి ఆయన్ని పెద్దన్నగా కొలుస్తారు ఈ రాష్ట్రంలో. ఇప్పుడు ఈ సాయం ప్రభుత్వం ఎలా అందజేస్తుందండి? ఎన్ని దఫాలుగా అందజేస్తుంది? దీని మీద మీకు అవగాహన ఉందా? ఈ సాయాన్ని 2 విధాలుగా అందజేస్తానన్నారు అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆ 2 దఫాలుగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలను ఆయన నిలబెట్టుకునే సత్తా ఉంది. ఫస్ట్ పట్టిసీమ డెల్టా భూములు బీడువారిపోతా అంటే పట్టిసీమ అనేది తీసుకొచ్చి డెల్టా భూములు సస్యశ్యామలం చేసి అదే నీరుని రాయలసీమ, తెలంగాణలో కూడా ఇచ్చి ఆయన మామూలుగా మాట నిలబెట్టుకుని ఇవాళ పోలవరాన్ని పరుగులెత్తించి బ్రహ్మాండమైన స్పీడ్తో పోలవరం నిర్మించి మనకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఆయన పెట్టుకున్నాడు. ఆయన చాలా పట్టుదలతో కార్యదీక్షతో ఉన్నారు. ఆయన సాధించగలరు. ఏ మాట ఇచ్చినా కానీ సాధించగలరు. అదేవిధంగా 36,000 ఎకరాలు మన రాజధానికి భూములు ఇచ్చారంటే ఈయన మీద నమ్మకంతోనే ఇచ్చారే తప్పితే ఇంకొక ఇది లేదు. ఒక చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతోనే వాళ్ళు భూములు ఇచ్చారు. వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ భూములు 10 times 30 times కూడా పెరిగినాయి. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అనేవాడు ఒక నమ్మకం. చంద్రబాబు నాయుడే నమ్మకం. చంద్రబాబు నాయుడే ఇది. భూమి మీద పుట్టిన మగవాళ్ళలో ఇప్పుడు వరకు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు దేశంలోనే 33,000 ఎకరం తేగలిగిన దమ్మగల ఏర వసంతరాయుడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కౌలు రైతులకు నమోదు చేయించుకోవాలంటే చాలా మందికి ప్రాసెస్ తెలియదు. చాలా మంది కౌలుకు చేస్తున్నారు, కానీ ఆ కౌలు రైతులు కార్డు లేని పరిస్థితి ఉంది. అయితే అసలు కార్డు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? అది మీకు ఐడియా ఉంది? అసలు కార్డు తీసుకోవాలంటే ఆధారు, రేషన్ కార్డు తీసుకుని 2 ఫోటోలు తీసుకెళ్తే ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారి ద్వారా
అప్లికేషన్ అనేది ఫిలప్ చేసి ఎంఆర్ఓ గారు టేబుల్ దగ్గరికి వెళ్తే అది కౌలు రైతు కార్డు వస్తుంది నేరుగా. చంద్రబాబు నాయుడు గారు కౌలు రైతు కార్డు. దాని మీద కౌలు రైతులకి ₹1,00,000 డబ్బులు అనేది ఇస్తున్నారు కౌలు చేసుకోమని. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం వల్ల మాకు ఆనందకరంగానే ఉంది. ఇందాక మధ్యాహ్నం పూట బ్యాంక్ దగ్గరికి వెళ్ళాం, సప్తగిరి బ్యాంక్ దగ్గరికి. అకౌంట్కి ప్రతి ఒక్క అకౌంట్లో ₹1000 పడి అని చెప్తున్నారు బ్యాంకర్లో. దీనికన్నా ముందు నారా చంద్రబాబు నాయుడు గారు రైతులు ఇబ్బంది పడుతున్న సమయంలో గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి కృష్ణా అనుసంధానం చేసి పట్టుసీమ అనే ప్రాజెక్టు పెట్టారు. ఆ పట్టుసీమ ద్వారా కొన్ని వేల రైతుల ఎకరాలు పంటలు ఈరోజు పండించుకుంటున్నారు. రెండో అంశం, రెండోది పోలవరం కేంద్రం సాయం చేయకపోయినా సరే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దీర్ఘకాల దూరదృష్టితో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి వ్యవహారం చేస్తున్నారు. ఇవాళ ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న కేసీఆర్ గారు ఇవాళ 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడు. ఇవాళ 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్లో ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 24,500 కోట్ల రూపాయలు ఇవాళ రుణమాఫీ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కౌలు రైతులకు ఆర్థిక సాయం చేయడం పట్ల మీరేమనుకుంటున్నారు? కౌలు రైతులకు ఆర్థిక సాయం చేయడం వల్ల రైతులందరి తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆనందం వ్యక్తం చేస్తున్నాం సార్ మేమందరం కూడా. చెప్పండి, అంటే ఈ స్కీము, అంటే ఈ పథకం రైతులకు ఎలా ఉపయోగపడుతుంది? ఈ పథకం అండి అసలు మామూలుగా ఈఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మామూలుగా తీసుకెళ్ళి 2 పుడాలు తీసుకెళ్ళి మామూలుగా ఇచ్చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం వెళ్ళాం మేము. పడిపోయినాయి బాబు డబ్బులు అన్నారు. మాకు జనం రైతులు బ్రహ్మాండంగా చెప్పుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ సీఎం. ఓకే, ఏమనుకుంటున్నారు మీరు? ఈ 15,000 ఇస్తాం వల్ల రైతులు బాగా సంతోషంగా ఉన్నారు. ఈ కౌలు రైతులకి చాలా సాయం అందుతుంది. ఈ పిండి కట్టలకు కానీ ఎరువులకు కానీ పురుగుల మందులకు కానీ ఏటికైనా బాగా ఉపయోగపడుతుంది. ఈ 15,000 మోడీ కేంద్ర ప్రభుత్వం 6,000 అది దేనికి చాలదు, 6,000 ఇస్తానని ప్రకటించాడు. అది కాకుండా అదే కాకుండా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు 15,000 చేశాడు. 15,000 చేసి రైతులు ఆదుకున్న ఘనత ఈ దేశం చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చంద్రబాబు నాయుడు గారు చేయగలిగాడు. చేసే దమ్ము కూడా చంద్రబాబు నాయుడికే ఉంది. మళ్ళీ నెక్స్ట్ సీఎం మళ్ళీ 5 ఏళ్లే కాదు 10 ఏళ్ళు సీఎం ఆయనే అవ్వాలి. ఆయన అయితేనే రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిచిద్ది. చంద్రబాబు నాయుడు గారు రైతులు వేతన పడుతున్నారని రైతు రథం మీద కొన్ని వేలు తాటలు ఇచ్చారు, చాలా బాగుంది. మళ్ళీ బీసీ కార్పొరేషన్ లోన్లు రైతులందరికీ సబ్సిడీ 190 మంది చేశాడు. ఏ ప్రభుత్వం గవర్నమెంట్లో చేయలే, వేతన పడకుండా బ్యాంకులో కూడా ఇప్పించేశాడు. చాలా బాగుంది. మాకు ఒకటే మాకు ఇబ్బంది, 10,000 మీద మినుములు బస్తా 5,000 చేశారు. పశువు చూస్తే ₹1,00,000 1,50,000 కానించి అవుతున్నాయి. మాకు 50,000 రావట్లా, 17,100 రూపాయలు 5,000 వెండుతుంది. కట్టి మద్దతు ధరకు కల్పించాలని కోరుకుంటున్నాం మేము. ఇప్పుడు ఈ స్కీమ్ పట్ల, అంటే ఇప్పుడు కౌలు రైతులను ఆదుకునే పథకం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదో సన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడు మాకు సాయం చేసాడు, సంతోషం పడుతున్నాం. కౌలు రైతులకి కార్డులు ఇప్పిస్తే చాలా మేలు జరిగిద్ది. ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు 15,000 ఆ మోడీ 6,000 అన్నాడు, అది అసలు ఏమి రైతులకు గిట్టదు. ఇప్పుడు 15,000 మోడీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాక బాగా రైతుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులంతా. అంటే ఇప్పుడు ముఖ్యంగా కౌలు రైతులకు రైతుల మధ్య ఒక గీత ఏర్పడింది. అయితే ఇంతవరకు అగ్రిమెంట్స్ లేని కౌలు రైతులకు కొంత ఇబ్బందికరమే. అయితే దీని పట్ల ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకుని ఆయా గ్రామాల్లో ఎవరు కౌలుకు చేస్తున్నారు, ఎవరు సొంతంగా భూములు చేస్తున్నారనే దాని మీద ఒక సర్వే చేయాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు కౌలు రైతులకు రైతులు స్వేచ్ఛగా అగ్రిమెంట్ ఇచ్చే ఒక సిస్టాన్ని తయారు చేసినట్లయితే కౌలు రైతులకు ఈ పథకం మరింత బెనిఫిట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మేరాతో నగేష్, AP 24/7.